బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్లో మూడో ఛాలెంజ్ కూడా జరిగింది. ఇందులో డిమాండ్ పవన్ భరణి మధ్య బిగ్ బాస్ పోటీ పెట్టాడు. తనుజ ఈ టాస్క్కి సంచాలకుగా వ్యవహరించింది. ఈ గేమ్లో గెలవడానికి ముందుగా ఇద్దరు వారి వారి బాక్స్ని డిస్మాంటిల్ చేసి దానిలోని ప్లాంక్స్ని ఒక్కొక్కటిగా తీసుకెళ్లి బ్రిడ్జిలో సరిగ్గా ఉండేలా అమర్చాలి. ఆ తర్వాత బాక్స్లో ఉండే 3 బ్యాగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వాళ్ళు పూర్తి చేసిన బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళి వాటిని టేబుల్ పై ఉండేలా విసరాల్సి ఉంటుంది. ఇలా ఎవరు ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విజేతలవుతారు. ఇక బజర్ మోగగానే భరణి చకచకా బ్రిడ్జ్ ఏర్పాటు చేసేశాడు. మరోవైపు డెమాన్ ఎంత బలప్రయోగం చేసినా కూడా ఆ ప్లాంక్స్ కొన్ని సెట్ అవ్వలేదు. అది పట్టకపోతే వేరే దానికి ట్రై చేయమని ఓవైపు రీతు తనుజ చెబుతున్నా కూడా పవన్ చెవికెక్కించుకోలేదు. కట్ చేస్తే ఇంతలో భరణి బ్రిడ్జ్ కట్టేసి బ్యాగులు కూడా టేబుల్ మీద విసిరేసి గేమ్ గెలిచేశాడు. కానీ అప్పటికి డిమాండ్ బ్రిడ్జ్ దగ్గరే ఉండిపోయాడు. ఇలా టికెట్ టు ఫినాలే నుంచి పవన్ తప్పుకున్నాడు. అంతేకాదు తనదే టికెట్ టు ఫినాలే అని తను విసిరిన ఛాలెంజ్లో తనే ఓడిపోయాడు.